నాగార్జున పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమా వచ్చి చాలా ఏళ్లవుతుంది. శివమణితో ప్రారంభమైన వీరి జర్నీ సూపర్ తో ఆగిపోయింది. మళ్ళీ ఈ ఇద్దరు ఎప్పుడు కలవలేదు. కానీ శివమణితో ఓ ట్రెండ్ సృష్టించారు. ఈ మూవీలో ఫోన్ నెంబర్ ఓ రేంజ్ లో ఊపేసింది. అప్పటి యూత్ ని బాగా ప్రభావితం చేసింది. అంతటి పెద్ద హిట్ ని నాగకి అందించారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో సూపర్ మూవీ వచ్చింది. అనుష్కని పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ఇది. సినిమా ఆడలేదు. దీంతో నాగార్జున పూరిలకు మధ్య గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ యంగ్ హీరోల వైపు టర్న్ తీసుకున్నారు. దాదాపు అందరు హీరోలతోనూ సినిమాలు చేశారు. అందరికి సూపర్ హిట్లు ఇచ్చారు. అంతేకాదు మాస్ హీరోలుగా నిలబెట్టాడు పూరి. కానీ ఇటీవల కాలంలో ఆయన రూపొందించిన మూవీస్ పెద్దగా ఆడలేదు. వరుస పరాజయాలు అనంతరం ఇస్మార్ట్ శంకర్ పెద్ద హిట్ అయింది. కానీ తర్వాతి సినిమా బోల్టా కొట్టింది. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీ లైగర్ చేశారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చెందింది. దీంతో మళ్లీ రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ మూవీని రూపొందిస్తున్నారు. మరోవైపు నాగార్జున కెరియర్ కూడా సాఫీగా సాగడం లేదు. సక్సెస్ ల కంటే పరాజయాలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. చాలా సినిమాల తర్వాత ఈ ఏడాది నాసామి రంగాతో హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ అదే దర్శకుడితో సినిమా చేస్తున్నారు. అలాగే ధనుష్ తో కుబేరా, రజనీకాంత్ తో కూలీ చిత్రాల్లో ముఖ్య పాత్రలు నటిస్తున్నారు నాగార్జున. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి ప్లాన్ జరుగుతుందట. పూరి జగన్నాథ్ తో నాగ్ సినిమా చేయబోతున్నారని సమాచారం. ప్రస్తుతం నాగ్ తో ఓ మూవీకి సంబంధించిన చర్చలు జరుపుతున్నారట పూరి. మరి అన్ని కుదిరితే ఈ మూవీ సెట్ అయితే 20 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ కలవబోతుందని చెప్పొచ్చు. మరి అది వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి. అంతేకాదు పూరి జగన్నాథ్ మరో సినిమాకి చర్చలు జరుపుతున్నారట. హనుమాన్ తో హిట్ కొట్టిన తేజ సజ్జాను ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట. గతంలో విజయ్ దేవరకొండతో జనగణమన సినిమాని ప్రకటించారు పూరి. అదే స్క్రిప్ట్ ని తేజతో చేయాలనుకుంటున్నట్లు సమాచారం. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.